వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ లైఫ్లో ఒక మంచి జరగబోతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఏంటా మంచి అనేది చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ ఐసర్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో మంచి జరిగిపోతుంది. ఎస్, చాలామందికి జాబ్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో, బిజినెస్లో కావచ్చు, పనులు కావచ్చు, నిలబడతారు. అండ్ ఎస్, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎవరు కూడా ఆపలేరండి. ఎవరైతే ఎమోషనల్ డ్రామా ఆడాలి అనుకున్నారో, మీతో డార్క్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి అనుకున్నారో, ఈ విధంగా వాళ్ళు ప్రజెంట్ హెవీ కర్మ అనుభవిస్తున్నారండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు హెవీగా. మిమ్మల్ని తలకిందులు చేయాలనుకున్నందుకు హెవీగా కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పండి ప్లీజ్. ఎస్, మీరు చేస్తున్న పని మీద ఫ్యూచర్లో మీకు రావాల్సిన గిఫ్ట్ రాకుండా ఉండడానికి వాళ్ళు సైడ్ డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. బట్ మీకు వచ్చే గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుందని డివైన్ కన్ఫర్మ్ చేస్తున్నారండి. కంగ్రాచులేషన్స్, మీకు రావాల్సిన మనీ వస్తుంది. అండ్ మీరు వినవలసిన గుడ్ న్యూస్ వింటారు. అండ్ మీ సోల్మేట్ని కలుస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారు. వెరీ క్లియర్. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి వచ్చే గుడ్ న్యూస్ గురించి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. దారులు ఒకటి కాదండి, 2 దారులు ఉన్నాయి మీకు. బాధ పెట్టి మిమ్మల్ని తలకిందులు చేయాలని అనుకుంటున్నారు ఈ దారుల్లో. మీరు ఏదైతే అచీవ్ చేస్తున్నారో ఆ దారుల్లో. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మీకు బ్యాక్ స్టాంప్ వేయలేరండి. వేయడానికి డివైన్ పర్మిషన్ లేదు. మిమ్మల్ని తలకిందులు చేయడానికి, మీకు రావాల్సింది గుడ్ న్యూస్ రాకుండా చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ విషయంలో రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి? రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి? ఇంకా చెప్పండి ఏంజల్. మిమ్మల్ని స్లో డౌన్ చేయాలని చెప్పి మీకు రావాల్సింది మీ దగ్గరికి రాకుండా లేట్ చేయాలి, లేదంటే ఆపాలి అనుకుంటున్న దానికి దారి లేదండి. అనుకుంటున్న వాళ్ళకి దారి లేదు, చేయడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు ఏంటంటే మీ పనిని స్లో డౌన్ చేయలేరు, మీకు రావాల్సిన దాన్ని ఆపలేరు, ఓకేనా? అండ్ ఈ విషయంలో వాళ్ళు మీకు బైండింగ్ స్పెల్స్ చేస్తున్నారంట. అది మీకు అర్థమైపోయింది అనేసి బయట వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏ వర్క్స్ చేస్తున్నారు మీ మీద అనేది మీకు అర్థమైందని వాళ్ళకి అర్థమైంది. సో ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అనేది మీ మీద ఉండదండి, ఓకేనా? ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు మీరు ఏ తప్పు చేయలేదని, ఓకేనా? కంప్లీట్ కాకుండా, మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద ఫుల్ ఫోకస్ లేకుండా, కంప్లీట్ కాకుండా అని అనుకుంటున్నారంట. మీకు ఏదైతే గిఫ్ట్స్ వస్తున్నాయో గాడ్ గిఫ్ట్స్ని అండ్ హ్యాపీనెస్ని, సంతోషాన్ని లేకుండా చేయాలి అని చెప్పి బయట నుంచి చూస్తున్నారంట. పాస్ట్ ఎక్స్, పాస్ట్ పర్సన్స్ డివైన్ క్లియర్గా కట్ చేసేసారండి. కంగ్రాచులేషన్స్. మీ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో, మీ అమ్మవారు మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో వాళ్ళు డివైన్ కరాఖండిగా కట్ చేసేసారు. వాళ్ళని పర్మనెంట్గా కట్ చేసేసారు. ఈ లైఫ్ టైంలో మీ పాత ఎక్స్ ఏ రకంగా కూడా మిమ్మల్ని తలకిందులు చేయలేరండి. ఏదైతే పర్సన్ ఇందాక ఇక్కడ మిమ్మల్ని తలకిందులు చేయాలి అని అనుకున్నారో కడుపు నొప్పితో, వాళ్ళ పని కూడా తలకిందులు అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కలిసి చేస్తున్నారో వాళ్ళు ఒకరికొకరు కనిపించకుండా తలకిందులు చేసుకోవాలని చూస్తున్నారంట, అవకాశం కోసం. ఎందుకంటే పంచుకోవడం తగ్గుతుందని వాళ్ళ పని కూడా తలకిందులు అయిపోయింది. ఇలా వాళ్ళు చేస్తున్న ప్లాన్లో ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కాడి నుంచి చివరికి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తప్పించేయాలి పర్మనెంట్గా అనుకుంటున్నారండి. అందుకే ప్లాన్ చేస్తున్నారంట ఒక పర్సన్. ఇంకా చెప్పండి ఏంటి, స్ట్రాంగ్గా తలకిందులు చేయాలి అని చెప్పి 444 ఫ్యామిలీ మొత్తాన్ని. దారి లేదండి, దారి లేదు. వాళ్ళు మొత్తం మీ ఫ్యామిలీ మొత్తానికి పడి ఏడుస్తున్నారు బయట నుంచి, ఒకళ్ళు ఇద్దరికి కాదు.
మీరు నిలబడతారండి. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా మీరు నిలబడతారు. ఇందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ వాళ్ళ మైండ్ గేమ్స్ అనేయి మిమ్మల్ని ఏమీ చేయలేవు. వాళ్ళ మైండ్ గేమ్స్ మీ దగ్గర పని చేయలేదండి. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది వాళ్ళు ఏ విధంగా మీతో టెక్నిక్‌లు ప్రదర్శిస్తున్నారు అని చెప్పి. ఇంకా ఏ రకంగా యెస్. మీ పేషెన్స్‌ని డివైన్ చూస్తున్నారంట. మీరెంత పేషెన్స్‌గా ఉంటున్నారు అనేది. డివైన్ కూడా చాలా పేషెన్స్‌గా చూస్తున్నారండి వాళ్ళ వైపు. పనులు మానుతారా లేదా అని. ఇంకో ఒక్క కర్మ ఇంక అయిపోయింది ఆళ్ళ పని అన్నట్టుగా చూస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టడం మీ డివైన్‌కి ఇష్టం లేదండి. వాళ్ళు అలో కూడా చేయట్లేదు. మీరు ఏదైతే న్యూ విజన్‌లో వెళ్తున్నారో అండ్ ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అదే న్యూ విజన్. కొత్తగా ఆలోచిస్తున్నారు మందలో కాకుండా. సో, అదే కంటిన్యూ చేయండి. అది మీకొచ్చిన గాడ్ గిఫ్ట్ అండి ఒక ఆలోచన. ఒక జ్ఞానం అంటారు కదా! అది. ఆ లైట్‌ని సోర్స్ నేచర్ అనేది మీకిస్తుంది. క్రియేటివ్‌గా ఆలోచించడం, లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయటం, ఎంజాయ్ చేయటం, సెల్ఫ్ వర్త్‌ని తెలుసుకోవటం, మన చుట్టూ ఉన్న వాళ్ళ వర్త్‌ని తెలుసుకోవటం, అంటే వాళ్ళ విలువలను తెలుసుకోవటం, ఈ విధంగా. మీరెప్పుడూ సెలబ్రేషన్‌లో ఉండాలనే మీ డివైన్ కోరుకుంటున్నారు. అలా నేచర్ కూడా కోరుకుంటుంది. ఏంజెల్స్ కూడా కోరుకుంటున్నారు అని చెప్తున్నారండి. మీ లైఫ్‌లో ఏదైతే మిస్ అయింది అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా రావాల్సిన టైంలో మీ లైఫ్‌లోకొస్తుంది అని చెప్తున్నారు. ఎవరైతే మీ సక్సెస్‌ని తలకిందులు చేయాలని చూస్తున్నారో వాళ్ళందరిని ఎవరైతే గుంపుగా 4 సైడ్స్ నుంచి పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ డివైన్ కట్ చేసేసారండి. అండ్ వాళ్ళందరూ కూడా డివైన్‌కి అపోజిట్ పాత్‌లో వెళ్తున్నారు. అంటే డివైన్‌కి అగైనిస్ట్‌గా వెళ్తున్నారు. అండ్ డివైన్ మీద నమ్మకం లేదు. సో, వాళ్ళని డివైన్ మీదున్న నమ్మకాన్ని వెక్కిరిస్తున్నారు. అది డివైన్‌కి నచ్చలేదండి. సో, కట్ చేసేసారు. ఈ లైఫ్ టైమ్‌లో వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. ఛాన్సే లేదు. వాళ్ళ విలువలేంటనేది తెలుసుకుంటారు త్వరలోనే అని చెప్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బందీలని చేయలేరండి. మీ దారికసల ఆళ్ళు అడ్డే కాదండి. లెట్ గో. మీకు న్యూ విజన్‌తో ఒక కొత్త ఆలోచన ఏదో వచ్చింది అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో, అది బిజినెస్ ఐడియా అయ్యుండొచ్చు, జాబ్ ఐడియా అయ్యుండొచ్చు, లేదా ఎమోషనల్‌గా సెల్ఫ్ కేర్ లేదా ట్రైనింగ్ ఏదైనా సరే. గో ఎహెడ్ ముందుకెళ్ళండి. ఇంకొక స్టెప్ ముందుకేసి స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నారండి. కొంచెం లేజినెస్ తగ్గించుకోవాలి అని చెప్తున్నారండి. అండ్ పనిని వాయిదా వేయడం. బియాండ్ ద ఇల్యూషన్స్. మీకు లేజినెస్ ఉంది అనే ఒక ఇల్యూషన్‌ని తీసేయండి. ఆ ఆలోచన తీసేయండి. మీకు బద్ధకంగా ఉంది అన్న ఆలోచన తీసేయండి. ఓకేనా? ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. ఈరోజు ఏమేమి చేయాలనుకుంటున్నారో చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో స్టార్టింగ్‌లో రాసుకోండి. ఆ పనిని చేసాక దాన్ని రౌండప్ చేసేయండి. అలాగే ఈరోజు అన్ని పనులయిపోతే ఏదో ఒకటి వండుకొని తింటాననో, ఏదో ఒకటి కొనుక్కుంటాననో, ఈ విధంగా మీకు సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేయండి. సో, మీ పనుల్లో ఇలా దూసుకొని వెళ్ళిపోతారింక. ఓకేనా? ఒక ఇంటిగ్రిటీతో వెళ్తారు ముందుకి అని చెప్తున్నారండి. డివైన్ చూసుకుంటారంట మిమ్మల్ని. ఒక ఇంటిగ్రిటీతో ముందుకు వెళ్తారు. చాలా స్పీడ్‌గా వెళ్తారు అని చెప్తున్నారు. అండ్ మీ ఇన్నోసెన్స్‌ని అవకాశంగా తీసుకోవడానికి నేను ఎవరికీ అవకాశం ఇవ్వనని డివైన్ చెప్తున్నారండి. న్యూ బిగినింగ్ అంటే మీ లైఫ్‌లో స్టార్ట్ చేసేయండి. ఇంక వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తున్నారు. మీకు ఏంజెల్స్ డివైన్ సపోర్ట్‌గా ఉన్నారు అని చెప్తున్నారండి. ఓకేనా? ఏంజెల్స్‌కి, డివైన్స్‌కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.